ల్యాప్టాప్ వర్సెస్ డెస్క్టాప్, ఈ రెండిట్లో ఏది కొనాలో చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. మరి ఈ వీడియోలో మీరు ల్యాప్టాపా ఆర్ డెస్క్టాప్ అనేది మీకు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కొనేటప్పుడు మన యూజెస్ ప్రకారము మనం ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏది తీసుకోనుకుంటున్నారో ఒక అవగాహన అనేది వచ్చిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ల్యాప్టాప్స్లోను డెస్క్టాప్స్లోను రెండిట్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిస్అడ్వాంటేజ్ కూడా ఉన్నాయన్నమాట. టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా ల్యాప్టాప్ కొనే వాళ్ళు ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయాలి. ఫస్ట్ వన్, పోర్టబిలిటీ. కంప్యూటర్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఉపయోగించాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక స్టూడెంట్స్, సూపర్వైజర్స్ ఉంటారు, అలాగే సేల్స్ మేనేజర్స్ ఉంటారు. అండ్ మార్కెట్లో కూడా డిఫరెంట్ ఏరియాస్ని తిరుగుతూ వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ల్యాప్టాప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో చిన్న వస్తువుని క్యారీ చేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ మనం కంప్యూటర్ని రన్ చేసుకోవడానికి, ఆపరేట్ చేసుకోవడానికి, ఫైల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, అలాగే స్టూడెంట్స్ పర్పస్ చూసుకున్నట్లయితే లెర్నింగ్ స్టడీ పర్పస్లో ఈ ల్యాప్టాప్స్ అనేది పోర్టబుల్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పేస్. ఒకవేళ మనం వర్క్ చేస్తున్న ఏరియాలో లివింగ్ రూమ్ అనేది చిన్న సైజ్గా ఉన్నట్లయితే, కంప్యూటర్ని రన్ చేయాలి అనుకున్నట్లయితే ల్యాప్టాప్ని చూస్ చేసుకోవటం బెటర్. తక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి మనం కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. తక్కువ స్పేస్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి ల్యాప్టాప్ అనేది బెస్ట్ అనమాట. ఇకపోతే ల్యాప్టాప్ తీసుకోవడంలో ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే బ్యాటరీ పవర్. ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరర్లోనే బ్యాటరీస్ అనేవి ఇన్బిల్ట్ అయి వస్తాయి. అంటే ల్యాప్టాప్తో పాటు బ్యాటరీస్ అనేవి ఇన్స్టాల్ అయ్యి వస్తుంది అనమాట. సో దట్ మనం కరెంటు లేని ప్లేసెస్లో కూడా, అలాగే కరెంటు లేనప్పుడు కూడా మనము ఈ కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి ల్యాప్టాప్ ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్. ఇప్పుడున్న జనరేషన్లో ల్యాప్టాప్స్లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ మనం హై ఎండ్ వేరియంట్లో ల్యాప్టాప్స్ని మనం చూస్తున్నాము, మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ని కూడా చూస్తాము, బేసిక్ లెవెల్ ల్యాప్టాప్స్ని ఇంకా కూడా చూస్తాం. 3D అండ్ వర్క్స్, గ్రాఫికల్ వర్క్స్, మల్టీ టాస్కింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ వర్క్స్ ఇంకా కూడా మనం చేసుకోవడానికి తగ్గట్టుగా ల్యాప్టాప్స్ ఇంకా కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి ఏం అవసరమో మన అవసరాన్ని తగ్గట్టుగా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇకపోతే ప్రైస్ విషయానికి వస్తే కనుక మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు మన అవసరం తగ్గట్టుగా మనం చూస్ చేస్తాం. దాంతోపాటు మన బడ్జెట్ని కూడా చూసుకుని ల్యాప్టాప్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. హెవీ డ్యూటీ వర్క్ చేయాలనుకున్నట్లయితే మనకి హై అండ్ ల్యాప్టాప్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అటువంటి ల్యాప్టాప్స్. అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, బేసిక్ లెవెల్ వర్క్ చేస్తారో, ఆఫీస్ వర్క్స్ లాంటివి, వాళ్ళ కోసం బేసిక్ లెవెల్ ల్యాప్టాప్స్ ఇంకా కూడా, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బేసిక్ లెవెల్ ల్యాప్టాప్స్ ఇంకా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్తో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇకపోతే డెస్క్టాప్ తీసుకోవడానికి కావాల ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నారు. దీని తర్వాత ఈ రెండు తీసుకునే ముందు ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయాలో కూడా అప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ముందు ఇప్పుడు డెస్క్టాప్ విషయానికి వస్తుంది కనుక, డెస్క్టాప్ తీసుకునే ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డెస్క్టాప్ కంప్యూటర్స్ అనేవి ల్యాప్టాప్స్ కంటే మోర్ దాన్ బెటర్గా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఇందులో ఉండే కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక ల్యాప్టాప్ కంటే హై క్వాలిటీ కాంపోనెంట్స్ అండ్ పెద్దవిగా యూజ్ చేయడం వల్ల మనకి లాంగ్ డ్యూరబిలిటీతో పాటు మనకి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ రాకుండా లాంగ్ టైం మనం వర్క్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. డిఫికల్ట్ టాస్క్ని కూడా మనకి డెస్క్టాప్ కంప్యూటర్స్ లాంగ్ టైం హ్యాండిల్ చేస్తుంది వితౌట్ ఓవర్ హీటింగ్ ఇష్యూ అనమాట. ఇది ఒక మెయిన్ పాయింట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అప్గ్రేడబిలిటీ. సో మనం డెస్క్టాప్ కంప్యూటర్లో ఏదైనా ఒక పార్ట్ మనం అప్గ్రేడ్ చేయాలన్నా కూడా చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈవెన్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే మనం అప్గ్రేడబిలిటీ చాలా తక్కువ మొత్తంలోనే మనం చేయగలుగుతాం. అయితే ర్యామ్ కానీ లేకపోతే లోపల స్టోరేజ్ని కానీ అప్గ్రేడ్ చేయగలం తప్ప మిగతా కాంపోనెంట్స్ ఎక్కడ కూడా మనము ల్యాప్టాప్స్లో అప్గ్రేడ్ చేయడానికి అయితే కుదరదు.
అదే డెస్క్టాప్ విషయానికి వస్తే కనుక ఈవెన్ మనం కొన్ని కాంపోనెంట్స్ని ఆ ఫ్యూచర్లో మన బడ్జెట్ తగ్గట్టుగా మన అవసరం తగ్గట్టుగా మనం పెంచుకోవచ్చు అనమాట. లైక్ మానిటర్, సిపియు, జిపియు, దాని తర్వాత స్టోరేజ్, ర్యామ్, ఇవన్నీ కూడా మనం అవసరానికి తగ్గట్టుగా ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్కి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే డిస్ప్లే. ఏ పనైనా సరే మనం కంప్యూటర్ స్క్రీన్ మీద చూసే మనం చేస్తూ ఉంటాం. అదే కొన్ని పనులకైతే కంప్యూటర్స్లో, ల్యాప్టాప్లో ఉండే స్మార్ట్ స్క్రీన్స్ అనేవి సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ల్యాప్టాప్లో స్క్రీన్ని మనం పెంచుకోవడానికి అయితే కుదరదు. అలా కోర్స్ మనం ల్యాప్టాప్కి ఎక్స్టర్నల్ మనం మానిటర్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అర్థమైందా? అదే డెస్క్టాప్ విషయానికి వస్తే కనుక మనం అవసరమైనప్పుడు స్క్రీన్ సైజ్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానిటర్ని సపరేట్గా మనం సిపియూకు కనెక్ట్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో మనం పెద్ద మానిటర్ తీసుకోవాలనుకున్నా, అలాగే మానిటర్ యొక్క సైజ్ పెద్దదిగా తీసుకోవాలనుకున్నా, అండ్ రీఫ్రెష్ రేట్ మనం మోడిఫై చేయాలనుకున్నా, ఈవెన్ టెక్నాలజీలో అప్గ్రేడ్ అవ్వాలన్నా కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే మల్టీ కనెక్టివిటీ మానిటర్స్, అంటే మల్టిపుల్ మానిటర్స్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి డెస్క్టాప్ కంప్యూటర్కి అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది ఒక మెయిన్ పాయింట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, లాంగ్ లైఫ్. ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే డెస్క్టాప్ కంప్యూటర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఉపయోగించబడే ఆల్ కాంపోనెంట్స్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటాయి. సో దాట్ వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ కాలం మనకైతే వస్తుంది. అలాగే మనం ఏదైనా కాంపోనెంట్ని మార్చాలన్నా కూడా ఈజీగా మనం రీప్లేస్ చేసుకోవచ్చు డెస్క్టాప్ కంప్యూటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ల్యాప్టాప్ ర్యామ్ చూడండి, డెస్క్టాప్ ర్యామ్తో కంపేర్ చేయండి. సో సేమ్ టెక్నాలజీ DDR3 అనుకోండి, ఇది DDR3, DDR4 ల్యాప్టాప్స్ ర్యామ్స్ ఉంటాయి. సేమ్ అది 4GB, ఇది 4GB. బట్ తేడా ఏంటంటే సైజ్ విషయంలో తేడా ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్ ర్యామ్లో ఉపయోగించిన ఇంటర్నల్ కాంపోనెంట్స్ అండ్ ల్యాప్టాప్లు యూజ్ చేసిన ర్యామ్లో ఇంటర్నల్గా ఉపయోగించిన కాంపోనెంట్స్ చాలా వేరియంట్గా ఉంటాయి అన్నమాట. లాంగ్ లైఫ్ కావాలనుకున్నట్లయితే డెస్క్టాప్ కంప్యూటర్ పార్ట్స్ అనేవి ఎక్కువ కాలం మనకి వస్తాయి. కంఫర్ట్. డెస్క్టాప్లో కంప్యూటర్స్లో కంఫర్టబుల్ సెటప్స్ అయితే చాలానే ఉంటాయి. ఫర్ సపోజ్ మనము ఇందాక చెప్పుకున్నట్టు మానిటర్ని మనం ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చో, అలాగే మనకు కావాల్సిన కీబోర్డు, మనకు నచ్చిన మౌస్, మంచి క్వాలిటీ ఆడియో అండ్ ఈ వీడియో, మైక్రోఫోన్, ఇవన్నీ కూడా మనం ఈజీగా మనకు కావాల్సిన విధంగా మన కంఫర్ట్కి తగ్గట్టుగా మనం గ్యాడ్జెట్స్ని అయితే కనెక్టివిటీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ డెసిషన్స్ని మీకు తీసుకుని మీరు ల్యాప్టాప్ తీసుకోవాలా, డెస్క్టాప్ కంప్యూటర్ తీసుకోవాలా అనేది కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజెస్ని కన్సిడర్ చేద్దాం. మీరు డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి వర్క్ చేస్తుంటారు అనుకున్నట్లయితే అండ్ మీకు కంపల్సరీగా ల్యాప్టాపే బెటర్ చాయిస్. ఎందుకంటే మనం డెస్క్టాప్ని క్యారీ చేయలేం కాబట్టి. ఆ పోర్టబుల్ డివైస్ కాబట్టి ఎక్కడికైనా మనం పవర్ రీసోర్స్ లేని ప్రదేశాల్లో కూడా మనం ల్యాప్టాప్ని ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్కి అయితే స్టూడెంట్స్కి, అలాగే బయట మార్కెటింగ్ జాబ్లో చేసే వాళ్ళందరికీ కూడా ల్యాప్టాపే బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేస్తారు, మీకు ప్రొడక్టివిటీ లెవెల్ పెంచుకోవాలనుకుంటున్నారు, హై పర్ఫార్మెన్స్ని మీరు కంప్యూటర్ నుంచి పొందాలనుకున్నట్లయితే అండ్ లాంగ్ లైఫ్ మీరు చూడాలనుకున్నట్లయితే మీరు డెస్క్టాప్ వైపుకి వెళ్ళడం మంచిది. అలాగే ఫ్యూచర్లో డెస్క్టాప్ కంప్యూటర్లో ఆల్ కాంపోనెంట్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ తక్కువ బెస్ట్ ప్రైసెస్లో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్తో మన డెస్క్టాప్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ బడ్జెట్ తగ్గట్టుగా మీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ రెండు కూడా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని రకాల బడ్జెట్లో ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ తగ్గట్టుగా మీ యొక్క ల్యాప్టాప్ని ఆ డెస్క్టాప్ కంప్యూటర్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్యూచర్ నీడ్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీ యొక్క కంప్యూటర్ని కాంపోనెంట్స్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు అని అనుకున్నట్లయితే మీరు ఒక విధంగా డెస్క్టాప్ కంప్యూటర్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు ఒకే దగ్గర కూర్చొని లాంగ్ టైం పనిచేస్తారు అనుకున్నట్లయితే, అలాగే మీరు గేమింగ్ చేస్తుంటారు అనుకున్నట్లయితే సో కంపల్సరీగా డెస్క్టాప్ కంప్యూటర్ని మీరు ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అన్నమాట. సో దాంతోపాటు లాంగ్ లైఫ్ ఇంకా కూడా మనం డెస్క్టాప్లో చూడవచ్చు. అలాగే ఫ్యూచర్లో అప్గ్రేడ్ కూడా మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, పవర్ కన్సెప్షన్. మీకు కరెంట్ తక్కువ ఖర్చు చేయాలి అనుకున్నట్లయితే మీరు ల్యాప్టాప్ని చూస్ చేసుకోవడం బెటర్. కరెంట్తో ప్రాబ్లం లేదు, ఓకే, లాంగ్ లైఫ్ కావాలి, మంచి బటర్ పర్ఫార్మెన్స్ నేను చూడాలి, కంఫర్టబుల్గా ఉండాలి, అప్గ్రేడ్ చేసుకోగలగాలి అని అనుకున్నట్లయితే మీరు డెస్క్టాప్ కంప్యూటర్కి వెళ్ళడం మంచిది.
మనం ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని రోజు ఒక నెలంతా వాడితే ఎంత ఖర్చు అవుతుందో అదే ఖర్చుతో మనము ల్యాప్టాప్ని సంవత్సరం వరకు రన్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే డెస్క్టాప్ కంప్యూటర్లో మినిమం 500 వాట్ మనకి పవర్ సప్లై అయితే ఇస్తే కనుక అండ్ ల్యాప్టాప్ రన్ చేయడానికి 60 అండ్ 70 వాట్ పవర్ సప్లై ఇస్తే ల్యాప్టాప్ అయితే రన్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మీరు గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే వారంటీ విషయానికి వస్తే కనుక వారంటీలో మనకి డెస్క్టాప్ కంప్యూటర్ కాంపోనెంట్స్లో వారంటీ ఉంటుంది అండ్ ల్యాప్టాప్లో ఇంకా కూడా వారంటీ ఉంటుంది. కాకపోతే డెస్క్టాప్ కంప్యూటర్లో ఎక్కడైనా కాంపోనెంట్ మనకి డ్యామేజ్ అయితే సింపుల్గా వాటిని రిమూవ్ చేసి మనం ఒక వారంటీకి ఇచ్చేసి కొత్త తెచ్చి పెట్టేయచ్చు అనమాట. అదే మనము ల్యాప్టాప్ విషయానికి వస్తే కనుక అలా తీసేయడానికి అవ్వదు. ల్యాప్టాప్లో లోపల ఏదైనా కాంపోనెంట్ ప్రాబ్లం వచ్చింది అనుకున్నట్లయితే సర్వీస్ సెంటర్కి మొత్తం ల్యాప్టాప్నే పంపించాల్సి ఉంటుంది. వన్స్ మనం సీల్ ఓపెన్ చేస్తే ఆ ల్యాప్టాప్ అనేది అండర్ వారంటీలోకి వెళ్ళదన్నమాట. ఓకే, లాస్ట్ వన్ రీసేల్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ రీసేల్ కంపేర్ చేస్తే డెస్క్టాప్ రీసేల్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ని రీసేల్ చేసేటప్పుడు మొత్తం ల్యాప్టాప్నే మనం రీసేల్ చేయాల్సి ఉంటుంది. అదే డెస్క్టాప్ని మనం రీసేల్ చేసేటప్పుడు ఈవెన్ మొత్తం యూనిటీ రీసేల్ చేయొచ్చు, లేదా పర్టికులర్ మానిటర్ని కానీ కీబోర్డ్ని సిపియూని కానీ లేకపోతే సిపియూలో లోపల ఉండే గ్రాఫిక్ కార్డ్ని సపరేట్ చేసి కూడా మనం సేల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మీకు ఒక ఐడియా వచ్చుంటుంది ల్యాప్టాప్ తీసుకోవాలా డెస్క్టాప్ తీసుకోవాలా అనేది. మీ డెసిషన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే డౌట్స్ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే కూడా కామెంట్స్లో తెలియజేయచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.